ఇప్పుడు బోర్డు మెంబర్ ఇస్తేనే 10 కోట్లు 20 కోట్లు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారంటే అంత ఆదాయాన్ని ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారు. మొన్న ఆస్తులు అమ్ముకోవాలని చూశారు. 180 ఆస్తులు అమ్మేసేసుకుందాం సందట్లో సడేమేలాగా కరోనా టైంలో ఎవరు పట్టించుకోరని చెప్పి అమ్ముకోవాలని చూశారు. టెండర్ లేకుండానే దారాదత్తం ఎవరి కళ్ళు తోసేసుకోవాలని బాంబేలో ఢిల్లీలో ఉండే ఆస్తులన్నింటినీ ఆయన ఇప్పుడు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తాను. కళ్ళు చెదిరిపోతున్నాయి అసలు ఏంటంటేనే. మనకు కూడా ఆ కుటుంబం గురించి ఇన్ని దారుణాలు చేస్తారనేది మనం ఎన్నాళ్ళు చదువుకున్నాం. కానీ చివరికి బరిదేగిచ్చి వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా వచ్చి కనీసం ఇంత దుర్మార్గంగా చేస్తారా? నైవేద్యాల్లోనూ కొన్ని వేల మంది అండి. ఇప్పుడు తిరుమలలో అంటే సిఎస్ గారు తమిళనాడు నుంచి అక్కడి నుంచి బ్రాహ్మణులు అండి. వాళ్ళకి అసలు పెరుమాళ్ళు అనే పేరు అంటే అంత భక్తి కాదండి. అసలు వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా నాన్ వెజ్ అనే మాట ఎత్తరు. అంత పవిత్రంగా బతుకుతారు వాళ్ళు. వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అమృతంతో సమానంగా చూసుకుంటారు. హాస్పిటల్లో ఐసీయూలో ఉండే వాళ్ళకి ఆ ప్రసాదం తీసుకెళ్లి తీర్థం నోట్లో పోస్తే బతికొచ్చిన వాళ్ళు కొన్ని వందల మంది వాళ్ళకి నమ్మకాలు, ఆ విశ్వాసం మనిషినట్టు బతికేస్తుంది కదా. అంత పవిత్రంగా ఉంటారండి వాళ్ళు ఇవాళ తలడిల్లిపోతున్నారు. ఏంటి మనం 5 ఏళ్లలో ఇటువంటి ప్రసాదం తిన్నామా, ఇంత పాపం చేసామా, వ్యాకులత మనోవేదనకు గురవుతున్నారు. స్వామివారికి పెట్టే ప్రసాదాలు ఇంత దుర్మార్గం జరుగుతా అంటే కనీసం క్వాలిటీ కంట్రోల్ ఎవరికి ఇచ్చాము టెండర్లో? స్వామివారికి నివేదన చేస్తాం కదా, దాంట్లో కల్తీ జరుగుతుందా లేదని చూసుకోరండి. కనీసం ఏం క్వాలిటీ కంట్రోల్ లేదు. ఎవరికి ఇచ్చారో టెండర్లు ఏంటో తెలియదు, దాంట్లో ఏమేం కలుస్తుందో తెలియదు. కనీసం అండి దౌర్భాగ్యులు దేశాన్ని దోసుకున్నారు, లిక్కర్ అమ్మేసుకున్నారు జనాలకి, అమాయక జనాలకి కల్తీ కెమికల్స్తో చేరిన ప్రాణాంతమైనటువంటి విషయాలతో కలిపినట్టు సారా అమ్మేసుకున్నారు జీరోలో డబ్బులతోనే. ఇసుక దోసుకున్నారు, మనుషులను చంపేశారు, మైన్స్ దోసేసుకున్నారు, రాష్ట్రం మొత్తాన్ని చెరబట్టేశారు అనుకోండి. దేవుడి దగ్గర కూడానండి ఇంత దుర్మార్గం. ఇంకా మేము 40 సార్లు మా అయ్యప్ప మాల వేసుకున్నాము, సూపర్ స్వామి లేని పెట్టుకుని ఏంటి గాడిదికి నామాలు పెట్టి అయితే దేవుడు అయిపోతాడా? గాడిదే. ఊరపందికి బొట్లు పెట్టి పూజ చేస్తే ఇదైపోతుందా? నువ్వు ఎంత చేసిందేమో దారుణమైన పనులు. అక్కడ స్వామివారికి ఏమో ఇంత ఇది జరుగుతా అంటే అవశేషాలు బయటకు వచ్చినాయి అండి. మీరు అన్నారు చూడండి ఇంట్రొడక్షన్లో, మనం మానవమవుతున్నాం, తప్పులు చేస్తాం. తప్పు చేసినప్పుడు సుబ్బారావు గారు పొరపాటు అయిందండి, తెలియక నేను పొరపాటు చేశానండి అని చెప్పడం పశ్చాత్తాపం. నేను చెప్పుకోలేనప్పుడు మీకు ఎదురుబడి చెప్పాలంటే నా అహం దెబ్బతింది అనుకోండి. కనీసం దేవుడి దగ్గరికి వెళ్తే నేను సుబ్బారావు గారికి నష్టం చేశాను స్వామి, పొరపాటు అయిపోయింది, నేను ఆయనకి చెప్పుకోలేకపోతున్నాను, నీకు చెప్పుకుంటున్నాను, నన్ను క్షమించని చెప్పుకుంటాం రెండో పద్ధతి. ఇది మనకు ఏ ధర్మం చెప్పినా ఇంతే కదా. అసలు ఎన్నిటికి బరిదెగించేసి ఇంత దుర్మార్గంగా డబ్బు అధికారం కోసం ఎంతకైనా గట్టి దిగిన మనుషులు ఉంటారండి సమాజంలో. ఇక నాలుగు భగవంతుడు అనేవాడు కూడా ఎవడు కాపాడలేడు. నాలుగు బతుకులు మీరు చెప్పిన 2 చేయకపోగా అవును పుష్కరంలోకి వెళ్ళి స్నానం చేసి ప్రమాణం చేశారు నిన్న కరుణాకర్ రెడ్డి. ఏమని చెప్తాడు? దేవుడు అనేవాడే లేడు అతనికి, దేవుడే లేడు, నాస్తికుడు. పైకి నటిస్తాడు, కూతురు పెళ్ళామో క్రిస్టియన్ దీని ప్రకారం చేశాడు. నువ్వు అంత చేసేవాడు 1200 కోట్ల రూపాయలు టీటీడీ నిధులు తిరుపతికి ఎట్టా తరలిస్తావు నువ్వు అక్రమంగా? వెంకటేశ్వర స్వామివారి నిధుల్ని అంత మునుపు దళిత గోవిందం అనే పేరుతో దోపిడీ చేశాడు ఈ దుర్మార్గుడు. మంగళసూత్రాల పేరుతో బంగారం దోపిడీ చేశాడు. అదో పెద్ద స్కాము, 100 కోట్ల స్కామ్ ఇది. వీళ్ళందరికీ కూడా తిరుమల దేవాలయం అనేది ఒక మనీ సైఫనింగ్ చేసుకోగలిగిన దావుద్ ఇబ్రహీం వీళ్ళందరూ చూడండి డ్రగ్స్ ఇవన్నీ అమ్మేసేసి బాంబేలో మాఫియా ఎట్ట అయితే 1000 కోట్ల రూపాయలు తీసుకెళ్ళి పాకిస్తాన్కి దుబాయ్కి దోసేసుకున్నారో అట్లా తిరుమలలో వీళ్ళు ఆ రకంగా అమాయకమైన భక్తులు, నిండు మనసుతో వీళ్ళు హిందూ భక్తుల్ని వీళ్ళు చెరబట్టేసేసి వచ్చిన ధనాన్ని మొత్తాన్ని దోసుకుంటానికి ప్రపంచంలో ప్రఖ్యాతమైన కేంద్రం ఇది, ఒక 1000 కోట్ల రూపాయలు దోసుకోవచ్చు అనేది దాని మీద వీళ్ళు పడగిప్పారు. వీళ్ళ పూర్తి అవగాహనతో ప్రతిదీ దోసుకున్నారు. పైకి మాత్రం నటిస్తారు, మొహం అంతా బొట్లు పెట్టుకుని మేము దేవుళ్ళు మాలలు వేసుకున్నాం అది ఇది అని చెప్పి. వాళ్ళు ఏ కోసైనా భక్తులేదు, ఏ ప్రమాణమైనా చేస్తారు వాళ్ళు. నువ్వు అంత చదువుకున్నాడివి, నీకు అంత ప్రమాణం చేసేవాడు వచ్చినప్పుడు నీకు ఇవాళ రిపోర్టుల్లో వచ్చినప్పుడు నాకేం సంబంధం లేదని నువ్వు ఎట్టా అంటావు? వాళ్ళ రిపోర్ట్లో వచ్చినప్పుడు నువ్వు బరిదెగి చేసి నేనేదో ఇదే సొదుపోసు. ఇప్పుడు చింతామణి వచ్చేసి నేను చాలా శీలవతిని ప్రతివతని అంటే ఎట్టా ఉంటుంది, అట్టాగే ఉంటుంది. వీళ్ళు బరిదెగించి ఎంత చేసినా కూడా వీళ్ళు చింతామణి తల్లి లత్తప్పకి వీళ్ళకి తేడా ఏమీ లేదు. డ్రామాలో లత్తప్ప అని ఉంటుంది కదా, చింతామణి తల్లి లత్తప్ప. నేను ఒక్కదాన్ని ప్రతివతన ఊళ్ళో వాళ్ళందరూ వ్యభిచారులేనని అన్నట్టు వీళ్ళు అట్టాగే బరిదెగిస్తారు, దేనికైనా బరిదెగిస్తారు. ఇప్పుడు మరి శ్రీవాణి ట్రస్ట్ డబ్బులు ఏమైపోయినాయి? బాధ్యత లేదా నీకు?
తర్వాత నువ్వు వచ్చినాడు, మరి నీకు బాధ్యత ఉండాలిగా. మరి అంత మునుపు టీటీడీ పేరుతో తిరుమలాయకుంట దేవస్థానానికి తరలిన డబ్బుల గురించి ఎందుకు ఏమైపోయినాయి? మరి నువ్వు 1200 కోట్లు ఏ రకంగా నువ్వు తిరుపతికి ఖర్చు పెడతావు? ఎవరు అప్రూవల్తో చేసి ఏమేమి చేసావు? టెండర్లు ఏంటి? ₹1 తప్పు చేసినా నువ్వు తిన్నట్టే, నా సర్వనాశనం అయిపోతారు సుబ్బారావు గారు. దీంట్లో ఎటువంటి ఇది లేదు, మనం శాపనార్థాలు పెడతాం కాదు. స్వామివారిది అంత పవిత్రత. ఆయన దగ్గర ₹1 తప్పు చేసినా మనం ₹1000కి మన దగ్గర నుంచి పిండేస్తాడు ఆయన. అటువంటిది వందల వేల కోట్ల రూపాయల డబ్బులు సామాన్యమైన భక్తులు సుబ్బారావు గారు పూట తినకుండా పస్తుండి రూపాయి జాగ్రత్త చేసుకుని కాలినడకని వెళ్తారు గోవింద గోవింద భక్తితోటి. ప్రతి వాళ్ళు శాలరీ రాగానే శాలరీ తీసుకెళ్ళి దాచిపెట్టి 5 నెలలకు 6 నెలలకు వెళ్ళి ఉండిలో వేస్తారు. అంత పవిత్రమైంది. ఆ డబ్బును దేనికి వాడాలి? ధర్మం కోసం వాడాలి. ధర్మం అంటే వచ్చే భక్తులకి మెరుగైన సౌకర్యాలు, లేకపోతే పేదవాళ్ళకు, గుడ్డి వాళ్ళకి, కుంటి వాళ్ళకి వాళ్ళకి ఏదన్నా మెరుగైన సేవలు ఇవ్వటం, సమాజ హితం కోసం మళ్ళీ అంతే చేయాలి తప్పించి ఇట్లా రాజకీయానికి డబ్బులు వాడటం అనేది ఏ పార్టీ చేసినా, మనం ఈ పార్టీ ఆ పార్టీ అన్నట్లు ఎవరు చేసినా తప్పే దాంట్లో. కానీ ఇది బరిదికి చేసి మరి సమర్థించుకునే ప్రయత్నాలు చేయటం, ఇంకా తప్పు అయిపోయింది, పొరపాటు ఏమైనా జరిగిందేమో, మేము దానికి క్షమాపణ చెందుతున్నాం, మేము కూడా బాధ్యత తీసుకుంటాం, అందరం కలిసి తిరుమల పవిత్రతను కాపాడదాం, దీంట్లో రాజకీయం వద్దు, మా పొరపాట్లు ఏమైనా జరిగితే మేము సమీక్షించుకుందాము, మేము బేషరతుగా వచ్చి స్వామివారికి క్షమాపణ చెబుతాము, దయచేసి మేము అందరం కలిసి ముందుకు వెళ్దాం. ఒక మాట అంటే అయిపోయాక మనుషులు పెరుగుతారు కదా సమాజంలో. ఇప్పుడు నిజంగా చంద్రబాబు గారు ఒక ఆరోపణ చేశారు, రాజకీయ ఆరోపణ అని అనుకుందాం మాట వరుసకి. ఈ సుబ్బారెడ్డో, భువన కరుణాకర్ రెడ్డో, లేకపోతే పెద్దిరెడ్డో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ వచ్చి ఏంటి మీరు అన్నారు, మాకేం పాపం లేదు, ఒకవేళ నిజంగా పాపం ఉంటే మేము కూడా సమీక్షించుకున్నాం, దీన్ని రాజకీయం చేయొద్దు, ఇది మన తెలుగు జాతికి సంబంధించింది, పవిత్రతకు సంబంధించింది, స్వామివారి పవిత్రకు సంబంధించింది అని వచ్చి కూర్చుని అందరం కూర్చుని మాట్లాడుకున్నాము. తప్పులు జరిగితే మాత్రం మేము స్వామివారి క్షమాపణ చెప్పుకుంటామని అనొచ్చుగా. అంటే ఉండే పెరుగుతారుగా. రివర్స్ అటాక్ చేస్తున్నారు. రివర్స్ అటాక్ చేసి నువ్వు కోర్టుకి ఎందుకు వెళ్ళాలి? విజిలెన్స్ కమిషనర్ మేము ముందే విజిలెన్స్ చేయడానికి వీలు లేదు, విజిలెన్స్ కమిటీలో ముస్లింలు ఉన్నారు, ఉంటే మీకేం పోయే కాలం? ఉంటారు ముస్లింలు, ఉంటే మనుషులు కదా వాళ్ళు, పౌరులు కదా, భారతీయ పౌరులు కదా, అలాగే ఉద్యోగస్తులు, వాళ్ళు చేయాల్సిన ధర్మం వాళ్ళు చేస్తారు, విజిలెన్స్ డ్యూటీ చేస్తారు, హిందువులు చేయాలనే ఉంది. స్టేట్ విజిలెన్స్కి అసలు ఎలిజిబిలిటీ లేదు విచారణకి అని అంటారు. నువ్వెవడో అసలు నీకెందుకు? నీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఎదుర్కోవచ్చు కదా. స్టేట్ విజిలెన్స్ కాకపోతే సెంట్రల్ విజిలెన్స్ కావాలంట. మరి వివేకానంద రెడ్డిని చంపేసి ఏం చేశారు? మీరే కదా రాజకీయం చేసుకుంది. సొంత మనిషిని చంపేసి చంద్రబాబు మీద ఆరోపణ చేశారు కదా. ఆ కేసు వాళ్ళకి ఏమో అప్పుడేమో సిబిఐ విచారణ అన్నావు కదా, తర్వాత సిబిఐ వద్దని నువ్వే కదా 5 ఏళ్ళు డ్రామా నడిపావు. ఇవాళ మళ్ళీ నిస్సిగ్గుగా వచ్చేసి మళ్ళీ సిబిఐ వేయండి, లేకపోతే కేంద్ర రిటైర్డ్ జడ్జితో తిరుమల పెత్రాన్ని చూపించండి అని చెప్పి కొత్త కేసులు వేయటం కోర్టులో. సుబ్రహ్మణ్య స్వామి లాంటి పవర్ బ్రోకర్లు ఉంటారు కదా, సుబ్రహ్మణ్య స్వామి, ఐవీఆర్ కృష్ణారేమో ఇక్కడ దిక్కుమాలిన ఉన్నారు కదా, ఇటువంటి అడుగంటిన బ్యాచ్ అంతా ఉంది. దిక్కుమాలిన దివాళకోరు బ్యాచ్, అమ్ముడుపోయే బ్యాచ్, పొద్దుతిరుగుడు పువ్వులు, వీళ్ళకంటే వ్యభిచారులు చాలా బెస్ట్. ఇప్పుడు మనం చెప్పుకునే పేర్లు ఇవన్నీ ఉండే చూడండి, ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఈ స్వామీజీలు, వీళ్ళు ఎవరెవరైతే ఇవాళ వైఎస్ జగన్ అనేవాడి పాట పాడుతున్నారో, తిరుమల అపవిత్రతకి ఎవరైతే భాగస్వామి ఉండారో, వీళ్ళకంటే రోడ్డు ఎమ్మట వ్యభిచారం చేసుకుని కడుపు నింపుకుంటారు చూడండి పాపం పిల్లల కోసం. తన శరీరాన్ని ఆయన అలిశెట్టి ప్రభాకర్ అనే ఆయన మహాకవి ఒక ఆయన రాసినట్టు నిస్వార్థంగా వాళ్ళ దేహాన్ని నమ్ముకుని జానుడి పొట్ట నింపుకునే వేశ్యలు చాలా బెటర్ ఈ ఎదవల కంటే. ఇంతకంటే దుర్మార్గం ఏ దేవుడు క్షమించడండి. తప్పు చేసినప్పుడు మేము తప్పు చేసాము, పొరపాటు అయింది, అందరం కలిసి దాని పవిత్రతను పెంచుకుందాము. దేవాలయాల్లో మనం రాజకీయాలు చేయొద్దు, హిందూ దేవాలయాల్లో మనం ఏ రాజకీయాలు చేయొద్దు, మనం అందరం కలిసి సమిష్టిగా చేసుకుందాం అనే మాట అంటేనండి సమాజం కీర్తిస్తుందండి. చంద్రబాబు కీర్తి రాదు, అప్పుడు వీళ్ళకి గొప్ప కీర్తి వచ్చేది. కానీ వాళ్ళు అనేది అది కాదు, వచ్చింది 14 ట్యాంకర్లు, 14 ట్యాంకర్లు కూడా జూన్ 12 చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు వచ్చినాయి అని అంటారు. అంత మునుపు వచ్చినాయి ఏమైనా? జూన్ 14 వచ్చినాయండి. టెండర్లు ఎవరు పిలిచారు? ఎప్పుడు టెండర్లు పిలిచావు? ఆ కంపెనీకి ఇచ్చింది ఫిబ్రవరిలో కాదు, అంత మునుపు 5 ఏళ్ళు ఇచ్చినవి కూడా బయటకు రావాలి. ఇప్పుడు విజిలెన్స్ అన్నీ వస్తాయి కదా. తప్పు జరగలేదు అంటున్నారు వాళ్ళు. నువ్వు రిపోర్ట్లు వేయి, అసలు నువ్వు చేసిన టెస్ట్ క్వాలిటీ రిపోర్ట్లు ఎక్కడ 5 ఏళ్లలో వచ్చిన ట్యాంక్ నువ్వు తీయాలి కదా, ఏమేమి ఉందనేది. ఒక పక్క నందిని అనే సంస్థను ఎందుకు పక్కన పెట్టావు? నందిని అనేది గవర్నమెంట్ సంస్థ, అక్కడ కల్తీ జరగదు. పోనీ ప్రతిరోజు రిపోర్ట్లు టెస్ట్ చేయడం కష్టమండి సిఎస్ గారు.
ఎప్పుడు కష్టం అవుతుంది అవసరం లేదు ఎందుకు నమ్మకం ఉన్నప్పుడు సుబ్బారావు గారు నమ్మకం తప్పు చేయరు అన్నప్పుడు నేను పూర్తిగా ఆయన ఏది చేసినా నేను తింటాను. అవును. మీరు ఏది ఇచ్చినా ముందుగానే స్వీకరిస్తా ఒక వైద్యుడి మీద నమ్మకంతో. అక్కడ ఇచ్చింది ముస్లిం సంస్థలకు ఇచ్చావు. ఏఆర్ అబ్దుల్ రెహమాన్ అనే కంపెనీకి, ఆల్ఫా కంపెనీకి, ఇటువంటి పేర్లు రకరకాల పేర్లు, హలాల్ సర్టిఫికేట్ ఉంది, హలాల్ సర్టిఫికేట్లు ఇవన్నీ ఉంటాయి. ఎందుకు ఉంటాయి? నీకు తక్కువ ధరకే ఇస్తున్నారు వాళ్ళు. తక్కువ ధరకి ఎట్లా ఇస్తారు? యూపీలో రిజిస్టర్ అయిన కంపెనీలు, మధ్యప్రదేశ్లో ఉన్న కంపెనీలు, లేకపోతే గుజరాత్ కంపెనీలు, అక్కడి నుంచి ఇక్కడికి నీకు ట్రాన్స్పోర్ట్కి ఎంత అవుతుంది ఒక్కొక్క లీటర్కి? ఎట్లా పాసిబిలిటీ? ఇక్కడి నుంచి ఖాళీ ట్యాంకర్లు అక్కడికి వెళ్ళాలి కదా. మరి ఇక్కడ ప్రొక్యూర్మెంట్లు లేవు కదా వాళ్ళకి, డైరీస్ చిల్లింగ్ సెంటర్లు ప్లాంట్లు ఏమి లేవు కదా వాళ్ళకి. మరి అక్కడి నుంచి పేరు మాత్రం కొన్ని ఏమో లెటర్ హెడ్ సంస్థలే ఉండే, డైరీలు కూడా లేనట్టు తెలుస్తుంది మనకి. కొన్ని అసలు లెటర్ హెడ్ల మీదే కొన్ని ట్రేడర్లు వచ్చేసారు. వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? కల్తీలే తీసుకొస్తారు కదా. ఇవాళ భారతదేశంలో సింహభాగం కల్తీలే అన్ని ప్రోడక్ట్లు కూడా. ఇవాళ మనం హైదరాబాద్లో మీరు చూస్తే మొత్తం డాల్డా కానివ్వండి, వనస్పతి ఇవన్నీ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఈ జంతు కళేబరాల నుంచి, ఎముకల నుంచి తీసిన, కొవ్వు నుంచి తీసిన నూనెలతో కలిపిందే ఇవాళ భారతదేశంలో మన హైదరాబాద్లో జరుగుతుంది. మా మద్రాసులో కూడా మహానగరం కాబట్టి అక్కడ అటువంటిదే తయారు చేస్తారు. ఇక్కడే జరుగుతుంది. మరి ఇదంతా తీసుకెళ్ళి కలిపింది అక్కడికి, ఇటువంటి ప్రాంతాలకు వెళ్తుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రధాన దేవాలయాల్లో కూడా ఇదే ఎంతకంటే దారుణమైంది వాడుతున్నారు. దేవాలయాలు దేవుడికి పెట్టిన దీపారాజంలో వాడే నెయ్యి కానివ్వండి, సింహాచలం, అన్నవరం, శ్రీశైలం, కనకదుర్గమ్మ, ఇటువంటి దేవాలయాలన్నింటిలోనూ కాళహస్తి, ఈ దేవాలయాల్లో వాడేది కూడా ఇదే నెయ్యి కదా. ఎందుకంటే దారుణం కదా. కనీసం ఆ పెద్ద దేవస్థానం కాబట్టి అక్కడ ఏదన్నా క్వాలిటీ మెజర్స్ అనే ఉంటాయి. ఇటువంటి అట్లా ఇది కూడా లేదు కదా. ఇంకా దుర్మార్గం కదా. పసుపు కుంకాలు కెమికల్సే కదా, హారత కర్పూరం కెమికలే కదా. ఇదంతా ప్రత్యక్షంగా జరుగుతుంది. ఇదంతా బ్రాహ్మణులకు తెలియదండి, బ్రాహ్మణులకు కూడా తెలుసు.